ఇది మరొక భూ వివాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల భూ వివాదం రాజకీయ రచ్చగా మారింది. ఇష్యూ కాస్త ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయింది. సర్వే నెంబర్ 476లోని 3.17 ఎకరాల భూమిని చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిశీలించారు. వైసీపీ శ్రేణులతో వచ్చిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి రికార్డులు చూపించే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాలువ పొరమోకు స్థలాన్ని ఆక్రమించి 100 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని మోహిత్ రెడ్డి ఆరోపించారు. అతని పేరుతో ఈరోజు 100 కోట్లకి పైగా భూమి ఆయన మీద జీపీఏ చేయడం జరిగింది. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఒక సాధారణమైన మీ బంధువుకే మీరు 100 కోట్ల భూమి మీరు జీపీఏ చేశారంటే మీ స్థాయి ఎక్కడికి వెళ్ళిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే 100 కోట్ల భూమి మీ ఒక్క బినామీకే 100 కోట్ల భూమి ఉంటే మీరు ఎన్ని వేల కోట్లకు పోయారని చెప్పి ఈరోజు చంద్రగిరి నియోజక ప్రజలందరూ అడుగుతున్నారు. దాంతోపాటు ఇక్కడ మీకు కనపడతా ఉంది, మీరందరూ కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ ఆర్చ్ 44/2 సర్వే నెంబర్లో ఇది ఒక్కసారి సర్వే రికార్డ్స్ మీరు చూస్తే ఇది మొత్తం కాలువలో ఉంది. మీరు కాలువలో ఏ విధంగా మీరు ఇంత పెద్ద ఆర్చ్ కడతారని చెప్పి నేను ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఆ బిల్డింగ్ ఉన్న పక్కన బిల్డింగ్ కూడా ఈరోజు కాలువలో కట్టడం జరిగింది. ఈ రెండే కాదు, ఈ భూమి అంతా కూడా ఆన్లైన్లో 1 రోజులో పెట్టారు. కరెక్ట్గా 1 నెలకంతా తురా ఫైనల్ అప్రూవల్ వచ్చింది. నాకు అర్థం కాల, దేశంలో ఎక్కడైనా ఒక అర్బన్ బాడీలో 1 నెలకో 15 రోజులకో లేదా 1.5 నెలకో అథారిటీ వస్తుందా? ఈరోజు మనం లేఅవుట్ వేసినా ఏం చేసినా కూడా కనీసం అంటే 3 నుంచి 4 నెలలు కనీసం పడుతుంది. మీరు నెల రోజులకి తురా అధికారులను మేనేజ్ చేసి ఈరోజు ఇక్కడంతా ఈ భూమి అంతా అప్రూవల్ చేయడం జరిగింది. నిజంగా రికార్డులు ఉంటే మీరు ఓపికగా చేసే అవకాశం ఉంది. ఈ స్థాయిలో మీరు మేనేజ్ చేసి మీ అనుచరులతో జీపీలు చేసి ఈ విధంగా చేసుకోవడం అంటే ప్రజాస్వామ్యానికే ఇది ఒక అవమానం అని కూడా ఈరోజు తెలియజేస్తున్నా.